బాపట్ల జిల్లా బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళ్తున్న కారును మార్టూరు పోలీసులు తనిఖీ చేశారు. అందులో 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడటంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు హుటాహుటిన మార్టూరు చేరుకుని నిందితులను విచారించారు. పట్టుబడిన నగదు విజయవాడకు చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిందిగా విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన మిల్లర్ల దగ్గర నుండి డబ్బులు తీస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. పట్టుబడిన నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ బొల్లపల్లి టోల్గేట్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 అవర్స్ మన వాహనం తనిఖీ చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడి ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్లో ఈ క్యాష్ రావడం జరిగింది. ఈ క్యాష్ ఎక్కడ తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే సైడ్ ఆధార్ చూపడంగా మేము క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తర్వాత సరి తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల వచ్చి మా ట్రైజర్ పంపిస్తున్నాము. ఆ తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము ఈ యొక్క మా గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ మీర్పేట పోలీసులు. జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. దాదాపు ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా 4 డ్రగ్ ఫెడ్లర్లను అరెస్టు చేశారు. కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ ఫెడ్లర్స్ కు సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేస్తామన్నారు సిపి. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి. మళ్ళీ పెంచుకుంటాం. వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో ఈ అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు.